ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలం దేవుని వాగ్దానం అనే ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చూడండి, ప్రతి ఉదయమే నువ్వు అద్భుతం చూడాలనుకుంటే, ఆశ్చర్యకార్యములు నీ జీవితంలో జరిగించాలనుకుంటే దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. ఎప్పుడంటే నువ్వు వాక్యమును ఆధారం చేసుకున్నప్పుడు, వాక్యం మీద ఎప్పుడైతే ఆధారపడతావో, వాక్యం ఎప్పుడైతే పట్టుకుంటావో, తప్పకుండా నీ జీవితంలో ఊహించని విధమైన కార్యములు ప్రభు తప్పకుండా జరిగిస్తాడండి. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ప్రభు ఆజ్ఞాపిస్తే సమస్తము జరిగాయి. మరి నీ జీవితంలో ఎందుకు జరగవు? తప్పకుండా జరిగించే దేవుడు. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ప్రాబ్లం ఏదున్నా మాకు తెలియజేయండి. తప్పకుండా మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. చదువుకుందాం ఈ ఉదయకాలం. ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట 92వ కీర్తన 10వ వచనం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. దేవునికి స్తుతి కలుగును గాక. కొమ్ము పైకెత్తేదెవరు? నిన్ను హెచ్చించేదెవరు? నిన్ను గణపరిచేదెవరు? ప్రభు. కానీ ఇక్కడ అంటున్నాడు, క్రొత్త తైలంతో నేను అంటబడ్డాను. ఈ క్రొత్త తైలం ఎందుకు? క్రొత్త తైలంతో నువ్వు ఎందుకు అంటబడాలంటే, కొత్త అభిషేకం, నూతనమైన అభిషేకం నీ మీద కుమ్మరించబడ్డప్పుడు నీలో ఉన్న పాతవన్నీ కూడా తొలగించబడతాయి, పాతవన్నీ కూడా కాలిపోతాయి, పాతవన్నీ కూడా లయపరచబడతాయి. దేవుని కృప నువ్వు పొందాలన్నా, దేవుని ఆశీర్వాదం పొందాలన్నా, దేవుని పనికై నువ్వు వాడబడాలన్నా పాతది నీలో ఏది కూడా ఉండకూడదు. ఎందుకంటే ఈ క్రొత్త తైలంతో ఎప్పుడైతే నువ్వు అంటపడతావో పాతవన్నీ నీలో ప్రభు డిలీట్ చేస్తాడు, తొలగిస్తాడు. అవన్నీ కూడా పారదోలి నువ్వు నూతనమైన సృష్టిగా నిన్ను మారుస్తాడు. ఎందుకంటే నువ్వు కొత్త పాత్రగా అయితే ఆ పాత్రను ప్రభు వాడుకుంటాడు. అందుకే దావీదును దేవుడు అభిషేకించాడండి. ఎందుకు? ఆయనలో ఇంకా ఏమన్నా లోపల దాగి ఉన్నవన్నీ కూడా తొలగించబడ్డాయి. ఆయనలో ఎక్కడన్నా దాగి ఉన్నవన్నీ కూడా ఇంకా తొలగించబడ్డాయి. ఏ మూల దాక్కున్నాయో, ఎక్కడన్నా లోపల కనిపించని ఉంటాయి కొంతమందిలో, అవన్నీ కూడా తొలగించబడాలంటే దావీదు తైలముతో అభిషేకించబడాలి. అందుకే సమూయేలు వెతుక్కుంటూ వెళ్ళాడు, దావీదును అభిషేకించాడు. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చును అని రాయి. అప్పుడు వచ్చింది ఆత్మ. ఇవన్నీ లోపల నుంచి బయటికి వెళ్ళినప్పుడు నూతనమైన అభిషేకం, నూతనమైన ఆత్మ దావీదు మీదకి వచ్చిందండి. ఈ ఇంట్లో ఈరోజు నీ ఇంట్లో సమస్యలు, నీ ఇంట్లో పోరాటాలు, నీ ఇంట్లో కలవరం, భయం, రోగం నీ కుటుంబాన్ని వెంబడిస్తుందేమో. కాకపోతే ఎందుకంటే నీ కుటుంబంలో పాతది ఏదన్నా ప్రభువును బాధించే విధంగా మీ కుటుంబంలో ఉందేమో. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ క్రొత్త తైలంతో నీవు నీ కుటుంబం అంటబడాలి, అభిషేకించబడాలి. అప్పుడు పాతవన్నీ తొలగించబడి నీ కుటుంబం ఆశీర్వాదంతో, సమాధానంతో, క్షేమంతో నింపబడుతుంది. అందరికంటే నీ కొమ్మును పైకెత్తుతాడండి. ఈ క్రొత్త తైలం వచ్చినప్పుడు దావీదు అంచెలంచెలుగా దీవించబడ్డాడు. అందరికి కనిపించే విధంగా దావీదును ఎత్తుకు తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఈ తైలంతో అంటబడ్డప్పుడు, తైలంతో అభిషేకించబడ్డప్పుడు పాతవన్నీ తొలగించబడి నూతనమైన ఆశీర్వాదం, నూతనమైన సమాధానం, నూతనమైన కృపతో ఈ దావీదు నింపబడ్డప్పుడు దావీదుని ఎవ్వరు పట్టుకోలేకపోయారండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఎవ్వరు ఆపలేరు. దేవుడు నిన్ను హెచ్చిస్తే ఎవ్వరు నిన్ను కిందికి దించలేరు. ఎందుకంటే అది ఆయన సంకల్పం కనుక. ఈరోజు బాధపడుతున్నావా, ఏడుస్తున్నావా? ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఎక్కడ ఏం కోల్పోయావో, ఏ సమస్యలో చిక్కుకున్నావో, ఏ బాధలో ఉన్నావో, ఈరోజు నూతనమైన అభిషేకాన్ని కొత్త తైలంతో ప్రభు నిన్ను అంటబోతున్నాడు. కొత్త తైలంతో నిన్ను అభిషేకించబోతున్నాడు. ఈ అభిషేకం ఎందుకంటే పాతవన్నీ తొలగించి ఆశీర్వాదం, సమాధానం నీ ఇంటికి ప్రభు తప్పకుండా పంపించబోతున్నాడు. మాట పట్టుకొని ప్రార్థించు, విశ్వసించు, నమ్ము. దేవుడు నిన్ను అభిషేకించి ఆశీర్వదించబోతున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చి ఈరోజంతయు ప్రభు నీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిగల దేవుడా, నీకు స్తోత్రములు నాయనా. ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు కొత్త తైలముతో అంటబడాలి, కొత్తగా మార్చబడాలి, మారు మనసు పొందాలి నాయనా. నువ్వు అభిషేకిస్తే, కొత్త తైలంతో అంటితే పాతవన్నీ తొలగిపోతాయి, పాతవన్నీ లయపరచబడతాయి. చీకటి ఆలోచనలు, దురాలోచనలు అన్నీ కూడా తొలగించే దేవుడు. ఈ నూతనమైన అభిషేకాన్ని, నూతనమైన కృపతో ప్రతి బిడ్డలు నింపమని ప్రార్థిస్తున్నాం నేను. ఉదయకాల మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి, హెచ్చించండి, దీవించమని ప్రార్థిస్తున్నాం. జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి. స్కూల్కు, కాలేజ్కు వెళ్తున్న బిడ్డలందరికీ తోడుగా ఉండండి.
ప్రతి అపాయం నుంచి తప్పించండి, ప్రతి కీడు నుండి విడిపించండి, వేటగాని ఊర్లో నుండి తప్పించమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలు ఏ ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నములన్నీ సఫలపరచండి. భార్యాభర్తలు ఎక్కడైతే విడిపోయినారో కట్టమని ప్రార్థిస్తున్నాను. నూతనమైన అభిషేకాన్ని ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నూతనమైన బలాన్ని, నూతనమైన శక్తితో ప్రతి బిడ్డలను బలపరిచి నీ ఉన్నతమైన కృపతో అన్ని విషయాల్లో ప్రతి కొమ్మును పైకెత్తి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన మనందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.